లావెంటీన్ స్వీట్ కార్న్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీ సాస్, టొమాటో, కొద్దిగా కాటేజ్ చీజ్, అలాగే కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో కెచప్, నిమ్మకాయ చెక్క, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. వీటిని బేస్ చేసుకొని సింపుల్ సాలడ్ రెడీ చేసుకుందాం. స్వీట్ కార్న్ ఒక్కదాన్ని మాత్రమే మనం అలాగా రాగా తినడం కంటే కూడా ఇఫ్ వి కుక్ ఇట్ విల్ బి బెటర్. అంటే వండుకున్న తర్వాతే బాగుంటుంది. కాబట్టి దీన్ని మాత్రం కుక్ చేద్దాం. 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ని. ఒకటి సాటే చేసి యూస్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకొని, అంటే స్వీట్ కార్న్ని ఉడికించుకొని కూడా ఈ సాలడ్ రెడీ చేసుకోవచ్చు. ఉడికించి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. సాటే చేసి చేయడం తక్కువ సమయాల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి, తక్కువ సందర్భాల్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడైతే సాటే చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఫ్రై చేస్తే స్వీట్ కార్న్ అంతా కుక్ అవుతుంది, ఆ రానెస్ పోతుంది, తర్వాత మనం సాలడ్లో వేసేసుకోవచ్చు. దీనికోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం, సాలడ్ కోసం కదా. ఇందులో స్వీట్ కార్న్ వేద్దాం. డన్. ఇంకా చాపింగ్స్ ఉన్నాయి. ఈ చాపింగ్స్ రెడీ చేసుకుందాం. అన్నీ కూడా చిన్న చిన్న డైసెస్ వచ్చేలాగా చేసుకుందాం. స్మాల్ డైస్ ఆర్ క్యూబ్. స్వీట్ కార్న్ ఏ సైజు ఉందో అదే సైజులోనే ఈ ముక్కలన్నీ వచ్చేలాగా చేసుకుందాం. దీన్ని ఫోర్క్తో తినడం కంటే కూడా స్పూన్తో తీసుకొని తినడం ఈజీ అయ్యేలా ఉంటుంది. యూజువల్లీ ఇలాంటి సాలడ్లు ఎలా ఉంటాయంటే, మీట్స్ ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఆ మీట్కి అకంపనమెంట్ కింద యూస్ చేస్తూ ఉంటారు. మంచి మీట్ ఏదైనా రెడీ చేసుకొని దాన్ని తింటూ మధ్యలో ఇది ఒక స్పూన్ తినడానికి అన్నమాట. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా వేడయ్యి ఆ పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇనఫ్. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది స్వీట్ కార్న్. అందులోనే ఉంచేసాను. ఓకే, రైట్. క్యాప్సికమ్ చాపింగ్ అయిపోయింది. అండ్ స్ప్రింగ్ ఆనియన్. Done. స్ప్రింగ్ ఆనియన్ చాపింగ్ కూడా అయిపోయింది కదా. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ టొమాటో కంటే ముందు కొత్తిమీర చాప్ చేసేస్తాను. టొమాటో చాప్ చేసిన తర్వాత చాపింగ్ బోర్డ్ మీద వేరేమి చాప్ చేయలేం, అంత మెస్సీ అయిపోతుంది. అందుకని కోరియాండర్ ఫైన్ చాప్.
దెన్ టొమాటో. సీడ్లెస్ టొమాటో చేసుకుంటున్నాం కదా, అందుకని ఇట్లా సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని డైస్ చేసుకుంటున్నాం. ఓకే, డన్. టొమాటో చాపింగ్ కూడా అయిపోయింది. టొమాటో చాపింగ్ అయిపోయింది, స్వీట్ కార్న్ కుకింగ్ అయిపోయింది, మిగతా వెజిటబుల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నౌ వాట్ వీ డూ, డ్రెస్సింగ్ రెడీ చేసుకొని సాలడ్ ప్రిపేర్ చేద్దాం. మిక్సింగ్ బౌల్లో 1 by 1 డ్రెస్సింగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ చిల్లీ సాస్ వేస్తున్నా, తర్వాత టొమాటో కెచప్, పెప్పర్ పౌడర్, నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉల్లికాడలు, అంతే. కొద్దిగా సాల్ట్. ఆలివ్ ఆయిల్ వేయాలనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు, లేదైనా కూడా మనం ఆల్రెడీ దాన్ని కుకింగ్కు యూస్ చేసాం కాబట్టి సరిపోతుంది. డన్. నౌ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం డ్రెస్సింగ్లోకి. క్యాప్సికమ్ ఇంకా టొమాటో రెండు కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు ఫ్రైడ్ స్వీట్ కార్న్, అంతే. దీనికి పైనుంచి చిన్న టచ్అప్ కాటేజ్ చీజ్ ఆర్ పన్నీర్ ఆర్ టోఫు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. క్రమ్ చేసుకున్నా పర్లేదు, గ్రేట్ చేసినా పర్లేదు. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోండి. పన్నీర్ ఎక్కువనా పర్లేదు, బాగుంటుంది. డన్. మిగిలింది నేను పైన గార్నిష్ కోసం యూస్ చేసుకుంటాను. ఎనీవే, చక్కని లెవెంటీన్ కుజీన్లో సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రజెంటేషన్.